ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అసాధ్య సాధకా స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపాసింధో మత్ కార్యం సాధేన ప్రభు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవముపాస్మే. శ్రీ గురుదేవోభ్యాయ నమః. ప్రేక్షకులకు నమస్కారం. ద్వాదశ రాసుల యొక్క గోచార రీత్యా వార ఫలములు ఏ విధముగా ఉన్నాయి ఈ వారం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉంది, ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయి, ఆర్థిక పరంగా ఎలా ఉంటారు, వ్యాపార పరంగా ఎలా ఉంటారు, విద్యార్థులు ఉద్యోగపరంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఏ విధంగా ఉంది, అన్ని రంగాల్లో ఉన్నవారికి ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఈ వారం అద్భుతమైనటువంటి అవకాశాలు చేతికి వస్తాయి. కానీ జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోకపోతే ఆ అవకాశాలు చేజారిపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగాలలో కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అధికారుల వలన కొంత ఒత్తిళ్లు కనిపిస్తున్నాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్త వహించండి. ఆరోగ్యపరంగా కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే వ్యాపారస్తులకు కూడా వ్యాపారంలో అధిక లాభాలు ఉంటాయి. లాభాలను చూసుకుంటూ వీరు ఆరోగ్యాన్ని పాడు చేసుకునే విధంగా కూడా ఉంటుంది. చాలా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అధికమైనటువంటి లాభాలు వస్తాయి. శ్రమ ఎక్కువ ఉంటుంది, వర్క్ ఎక్కువగా ఉంటుంది, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వీటన్నిటికీ తట్టుకోవడం కోసం మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది వ్యాపారస్తులకు. అలాగే మొండితనంతో, పట్టుదలతోటి, కొంత కోపంతో మంచి మిత్రులని దూరం చేసుకోవడం కూడా జరుగుతుంటుంది ఈ వారం. మీ యొక్క నోటి దుడుసుతనం వల్ల మీ మీద ప్రేమ ఉన్న వారికి కూడా మనసు విరిగిపోయేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి నోటి దుడుస్తనాన్ని తగ్గించుకోండి. ఆచితూచి మాట్లాడండి ఎవరితోనైనా. అలాగే ఇంట్లో కుటుంబంలో ఉన్న వారందరూ సఖ్యతగా ఉంటారు. కానీ ఒకరికి ఒకరు చిన్న మాట స్పర్ధలతోటి కొంత వివాదాలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ వారం వీరికి. అలాగే భార్యాభర్తల మధ్య కొంత గొడవలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తాయి. మనస్పర్ధలు కూడా ఏర్పడతాయి భార్యాభర్తల మధ్య. చిన్న విషయాల్లోనే పెద్దగా గొడవలు పడేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి మీరు ఒకరికొకరు అర్థం చేసుకొని నడుచుకుంటానికి ప్రయత్నం చేయండి. ఒకరి మనసు తెలుసుకుని ఒకరు నడుచుకుంటానికి ప్రయత్నం చేయండి. అసలు గొడవ ఎందుకు వస్తుందని తెలుసుకోండి ఫస్ట్. అలాగే ఏ పని చేసినా కొంచెం ఆలస్యంగా పనులు అవడం జరుగుతుంటుంది. వెంటనే ఏ పని కూడా జరగదు. కొంత ఆలస్యంగా నిదానంగా ముందుకు సాగడం జరుగుతుంటుంది. చంచల స్వభావం వల్ల ఎప్పుడూ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు, ఒక తాటి మీద మీరు నడవరు. అందువల్ల కొంచెం మీకు ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వాహనాలు నడిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్త వహించండి. ప్రమాదాలు పొంచి ఉన్నాయి. హెల్మెట్ వేసుకోండి. సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ బైక్ నడపకండి. అలాగే సీట్ బెల్ట్ వేసుకొని కారు నడపండి. వేగాన్ని తగ్గించుకోండి. మీ తొందరపాటుతనం వల్ల చాలా ఇబ్బందులకు గురి అవుతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి ఈ వారం ఈ మేషరాశి వారు. మీరు అనుకున్నదొకటి జరిగేది ఒకటిగా ఉంటుంది ఈ మేషరాశి వారికి ఈ వారం. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త వహించాలి ఈ మేషరాశి వారు ఈ వారం తప్పకుండా. లేకపోతే అనారోగ్యానికి గురయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి సమయానికి ఆహారాన్ని స్వీకరించటం, ఉదయాన్నే మీరు యోగాసనాలు కానీ ఎక్సర్సైజ్ కానీ చేసుకుంటూ మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవడం చాలా
ఉత్తమం. విద్యార్థులైతే చదువు పట్ల చాలా ఆసక్తిలో ఉంటారు, కానీ చెడు వ్యసనాలకు స్నేహితుల వలన చదువులో వెనకబడిపోవడం కూడా జరుగుతుంటుంది ఈ వారం ఈ మేషరాశి విద్యార్థులకు. ప్రేమికులకు పెద్దగా కలిసి వచ్చేటట్లేదు. ప్రేమికులు మామూలుగా ఉంటారు, కానీ పెద్దలతో సంప్రదించి వివాహానికి ముందుకు వెళ్ళేటువంటి ధైర్యం వీరికి సరిపోదు ఈ వారం. అలాగే వివాహ ప్రయత్నాల కోసం ప్రయత్నం చేస్తూ ఎప్పటి నుంచో బాధపడుతున్న వారికి ఈ వారం కొంత మటుకు మీకు వివాహ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మేషరాశి స్త్రీలకు కానీ పురుషులకు కానీ. గృహ నిర్మాణాన్ని చేపట్టి మధ్యలో ఆపివేసిన వారికి కూడా ఈ గృహ నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేసేటువంటి మంచి అవకాశం ఈ వారంలో మీకు కలుగుతుంది. అలాగే శారీరక శ్రమ పెరుగుతూ ఉంటుంది, దానివల్ల మీకు ఇబ్బందులు కలుగుతుంటాయి. ఓర్పు సహనంతో మీరు ముందుకు సాగండి, నిరుత్సాహాన్ని దూరం చేయండి, విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళతారు. పాత వాహనాలన్నీ అమ్మివేస్తారు, కొత్త వాహనాలన్నీ కొనుగోలు చేసేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఎవరి మీద ఆధారపడకుండా ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకుపోవడం చాలా ఉత్తమమైనటువంటి పని. కొన్ని కష్టాలు వచ్చినప్పటికీ, బాధలు వచ్చినప్పటికీ ఎవరికీ మీ లూపోల్స్ కానీ మీ రహస్యాలు కానీ చెప్పవద్దు. దానివల్ల మీకు ఎన్నో కష్టాలు ఇబ్బందులు పడేటువంటి సూచనలు ఉన్నాయి, కాబట్టి వాటిని మీలోనే దాచుకోండి. వృత్తిపరంగా వ్యాపారపరంగా పెద్దగా మార్పులు ఏమీ వచ్చేటట్టు కనిపించడం లేదు ఈ వారం. అనుకున్నంత లాభాలు రాకపోయినా స్వల్పంగా కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ వారం. మానసిక ప్రశాంతత లేకపోవడం వీరికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఈ వారం. కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ వారంలో. ఆర్థిక స్థితిగతుల వల్ల మిత్రులు కూడా దూరం అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అంటే ఆర్థిక పరంగా కొంత ఇబ్బందులు చేకూరేటువంటి సూచనలు ఉన్నాయి, కాబట్టి ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. డబ్బుని ఆచితూచి ఖర్చు పెట్టుకోవడం వల్ల మీరు ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడకుండా ఉంటారు. అలాగే బద్ధకం పెరుగుతుంది, లేజీనెస్ బాగా పెరుగుతుంది. దీనివల్ల పనులన్నీ కూడా లేట్ అయిపోతూ ఉంటాయి. వాహనాలు జాగ్రత్తగా నడిపేటప్పుడు మీరు అటు ఇటు చూడకండి, జాగ్రత్తగా నడపండి. అప్పులు ఈ వారంలో కొంత మటుకు తీర్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త రుణాలు కూడా బ్యాంకు నుంచి పొందేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ వారం. స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండండి. కొన్ని ప్రమాదాలు కూడా వంటగదిలో జరిగేటువంటి సూచనలు ఉన్నాయి, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ వ్యవహారాల్లో స్త్రీలకు కొన్ని చికాకులు కూడా ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి, కాబట్టి ఉద్యోగాల్లో ఉన్నటువంటి స్త్రీలు మెలకువతోటి మసలుకోవడం చాలా మంచిది. పనులు జాప్యం జరుగుతూ ఉంటాయి ఈ వారం. షేర్ మార్కెట్లలో డబ్బులు పెట్టవద్దు, డబ్బులు పోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వీరు ఉద్యోగస్తులకు ఆఫీసులో కార్యాలయాల్లో మంచి సహకారం ఏర్పడుతుంది. అలాగే అధికారుల వలన కొంత ప్రమోషన్స్ వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తులు వారి సొంత ఊరికి బదిలీ అవ్వడం కోసం ఎప్పటి నుంచో కంటున్న కలలన్నీ కూడా నెరవేరేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వీరికి. వీరి ఆనందానికి అంతు ఉండదు. అలాగే నరదృష్టి ఎక్కువగా ఉండడం వల్ల కొంత ఇబ్బందులకి గురి అవుతూ ఉంటారు ఈ మేషరాశి వారు ఈ వారం. ఈ వారం వీరు అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం దుర్గాదేవిని పూజించండి. అలాగే శుక్రవారం పూట మీరు దుర్గామాత ఆలయానికి వెళ్ళి అమ్మవారికి
తీపి పదార్థములను నైవేద్యంగా పెట్టి ఆ తీపి పదార్థములను అందరికీ పంచడం వల్ల మీకు అధికమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితంలో ఉండేటువంటి కష్టాలు తొలగిపోతాయి. అడ్డంకులన్నీ తొలగిపోతాయి. విజయవంతంగా ముందుకు సాగుతారు. మనశ్శాంతిగా ఉంటారు. సర్వే జనా సుఖినో భవంతు.